యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఓం విఘ్నేశ్వరాయ నమః. నాటుకోడికి కావాల్సిన పదార్థాలండి అన్నీ మీ టేబుల్ మీద ఉంచాను. చూడండి, మీ ముందు టేబుల్ మీద ఉంచాను అన్నీ. కేజీన్నర నాటుకోడికి సరిపడా పదార్థాలు, 1/2 కేజీ ఉల్లిపాయలు సరిపోతాయండి. కనవాయన్ని చూసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలండి. నాటుకోడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను ఒక 5-6 స్పూన్లు వేస్తున్నాను. స్పూన్లు అంటే డొక్కులండి, అవి 5-6 డొక్కులు వేస్తున్నాను. చూసుకోండి ఒకసారి. నూనె బాగా వేడెక్కాలండి. మంట కొంచెం నూనె వేడెక్కేదాకా హైలో ఉంచుకోండి మంట. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. ముందుగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, కేజీన్నరకి 1/2 కేజీ ఉల్లిపాయలు, అవి వేస్తున్నాను. చూడండి, ఆ ఉల్లిపాయలు వేసాక 1/2 కేజీ ఉల్లిపాయలు కోసి వేసానండి. కేజీన్నరకి 1/2 కేజీ గ్రేవీ ఉండాలి కదండి, అందుకు కలుపుకుంటున్నాను. బాగా దోరగా ఉల్లిపాయలు కలుపుకుంటున్నాను. చూడండి, బాగా మగ్గాలండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు బాగా మగ్గితే గ్రేవీ బాగా వస్తుంది. కొంచెం కళ్ళుప్పు వేస్తానండి నేను. కళ్ళుప్పు వేస్తే ముందుగా ఉల్లిపాయల్లోనూ త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా బాగా మగ్గపెట్టుకోవాలి. బ్రౌన్ కలర్లో వస్తే ఉల్లిపాయలు మగ్గిపోయినట్టే. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మగ్గుకొని చక్కగా ఉల్లిపాయలు మాడకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు అదిగోండి, బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ఉల్లిపాయలు. చాలా మట్టుకు మగ్గిపోయినట్టే అండి. ఉల్లిపాయ మగ్గిపోయింది. చక్కగా ఒకసారి 4 వైపులా కలుపుకొని ఉల్లిపాయలు చూసుకోండి, చక్కగా బ్రౌన్ కలర్. ఇప్పుడు ముందుగా నేను పెట్టుకున్నాను కదండి అల్లం పేస్టు, అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఇందులో వేసుకొని, అల్లం ముందు వేసుకోవడం వల్ల ఉల్లిపాయతో కూడా అల్లం ఫ్రై అవుతుందండి, బాగా మగ్గుతుంది, పచ్చివాసన రాదు. చాలామంది చికెన్ వేసాక వేస్తారు అల్లం, కానీ మనం ముందుగానే వేసుకోవాలి. అల్లం చక్కగా ఉల్లిపాయతో వేగితే చూడండి, చక్కటి కలర్ వచ్చింది, వేగిపోయింది. ఇప్పుడు ముందుగా మనం నాటుకోడి ముక్కలను పెట్టుకున్నాం కదండి, అవి వేసుకుందాం. ముక్కలు మరీ చిన్నవి కాకుండా పెద్దవే కొట్టించామండి, మనం తినేటప్పుడు బాగుండడానికి. చక్కగా ఉన్నాయి చూడండి ముక్కలు, చక్కగా అందంగా కొట్టారు ముక్కలు. బాగా కూర కూడా నాటుకోడి బాగా కాల్చి ముక్కలు కొట్టించామండి. చూడండి, మూత పెట్టుకొని 1/2 గంట సేపు మగ్గ. మీరు కొబ్బరి అది పేస్ట్ చేసుకొని వేసుకుంటే చక్కగా చక్కగా కలుపుకొని, శుభ్రంగా 4 వైపులా కలుపుకొని మసాలా బాగా ముక్కల కంటిలా కలపండి. ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు అయినాయి కదండి, చక్కగా అంటుకోవాలి ముక్కలు 4 వైపులా బాగా కలిపి చక్కగా మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ముక్కలు వేస్తాం కదండి, వాటర్ ఊరుతూ ఉంటుంది. చికెన్ వాటర్ అంతా ఊరిపోయాక బాగా మగ్గాలి. చికెన్ వాటర్ అంతా ఊరిపోయింది, బాగా మగ్గింది. అందుకనే ముందు మనం ఇవన్నీ వేసుకున్నాం.
ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకోకలేదండి, కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాం చూడండి. మరి వాటర్ ఎక్కువ వేసుకోకండి అమ్మ, ఎందుకంటే ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి. ముందుగా మళ్ళీ తీసుకుంటున్నాం. ఉడికిపోయినట్టేనమ్మా. ఇప్పుడు సౌండ్ బాగా వస్తుంది చూడండి, కూర ఎలా ఉడుకుందో. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం పేస్ట్, గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర అందరూ లాస్ట్లో వేసుకుంటారు దించే ముందు. కొంచెం ఒక 5 మినిట్స్ ముందే వేసుకోండి. ఒక 5 నిమిషాలు ముందు వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని దాన్ని మనం ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే కొత్తిమీర వేసుకుంటాం. కొత్తిమీర వేసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ ఒకసారి 4 వైపులా శుభ్రంగా తిప్పుకోండి. కర్రీ తిప్పుకుంటే అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ వేసాను కదమ్మా, అది కలాలి కదా, కలుస్తుంది. కలుపుకున్న తర్వాత చూడమ్మా, ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్గా నాటుకోడి, ఎక్సలెంట్గా ఎంతో రుచికరంగా ఉండే నాటుకోడి కూర, మన ఆంధ్ర స్టైల్లో రెడీ. చూడండి అమ్మా, నోరు ఊడిపోతుంది కదా. చూడండి కలర్ ఎంత బాగుంది చూసారా. ఆంధ్ర నాటుకోడి అంటే ఆ కలర్ ఉండాలండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా రవీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.